చంద్రబాబు గారు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు అంటే ఏమంటారు? మా బట్టలు ఎప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళు ఉండి అప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళం అండి. మాకు బాగుంది. వాయిస్ మధ్యలో మాకు ఒక నిమిషం, ఒక నిమిషం. చంద్రబాబు గారు విజనరీ పరిపాలన అంటారు కదా, ఇది 4వ టైం ముఖ్యమంత్రి కదా, ఎట్లా చేస్తున్నారు? ఈ 2 ఏళ్లలో ఎలా చేశారు? మాకు ఎటు తరపున కూడా న్యాయం జరగలేదు సార్. నాకు ఇద్దరు అమ్మాయిలు సార్ ప్రీజ్ రిజర్మెంట్ మా జగనన్న హయాంలో పడ్డారు సార్. నాకు ఇద్దరు అమ్మాయిలకు కూడా ఏ లోటు లేకుండా చూసాడండి మాకు జగనన్న. ఈయన వచ్చాక ఏ తరపు మా మధ్యతరగతి కూలి పని వాళ్ళకి ఏ ఇటు పక్కన కూడా న్యాయం జరగలేదు సార్. పక్కా ఇల్లు అన్నాడు సార్. కొన్ని చోట్ల వచ్చి ఆయన దిగిపోయాడు సార్. కొన్ని చోట్ల పేర్లు వచ్చాయి, కొన్ని చోట్ల రాలేదు సార్. అందులో నేనున్నాను సార్. నాకు కూడా ఇళ్ళ స్థలం రాలేదు సార్. నీ అద్దెలు కట్టుకుంటా పిల్లలు చదివించుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. ఒక్క అమ్మాయి కూడా పీజీ రిమెంట్ పడలేదు సార్. ఒక అమ్మాయికి అమ్మకి తల్లికి వందనం మీద అన్నారు సార్. అది కూడా నా అమ్మాయికి పడలేదు సార్. మాకు న్యాయం జరగాలని మా జగనన్న మాకు ముఖ్యమంత్రి రావాలని మా మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను సార్. జగన్ పని అయిపోయింది, రాడు, మేము రానివ్వము అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో మా జగనన్న పేరే ఉంది సార్. మాకు జగనన్న వచ్చే అవకాశం ఉంది సార్. మాకులాంటి మధ్యతరగతులు ఎంతోమంది బాధపడుతున్నాం సార్. మా కూలి పని చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధ ఉంది సార్. ఇవాళ మా పిల్లలతో ఆయన ఉన్నాడంటే మాకు ఇంట్లో లోటు లేకుండా మా పిల్లలు ఇద్దరు కూడా హాయిగా చదువుకున్నారు సార్. ఒక్క అమ్మాయి కూడా తల్లికి వందం అన్నాడు పడలేదు సార్. నాకు ఇద్దరు అమ్మాయిలు సార్. పీజీ రిమెంట్ అన్నాడు, అది అన్నాడు. మా అమ్మాయి ఇంటర్ చదివించారు, మా అమ్మాయికి పడలేదు సార్. మా చిన్న అమ్మాయికి పడలేదు సార్. మాకు న్యాయం మాకు చెప్పండి. జగన్ పథకాలని దుబారా ఖర్చులు చేశాడు, అప్పులు చేసేసాడు అని చంద్రబాబు గారు విమర్శిస్తున్నారు. వీళ్ళు చేసింది ఏది సార్ చెప్పండి? వీళ్ళు చేసింది నీ పక్కా ఎక్కువ చదువుకోలేదు సార్. నాకు పెద్ద తెలియదు మాట్లాడడం కాదు. వీళ్ళు చేసిన న్యాయం ఎక్కడుంది సార్ చెప్పండి? ఆయన ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి కళలు నెరవేర్చారు సార్. ప్రతి కుటుంబానికి ఇల్లు స్థలాలు ఇచ్చి, ప్రతి పిల్లలకి చదువులు ఇచ్చి, ప్రతి మెడికల్ కాలేజీలు బాగు చేయించి, ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కోర్సులు చేసి, కరోనా టైంలో కూడా ఆయన మహానుభావుడు దేవుళ్ళ ఆదుకున్నాడు సార్. వీళ్ళు ఏంది ఎక్కడ ఏం చేశాడు సార్ చెప్పండి సార్? నాకు తెలిసి నేను అయితే చదువుకోలేదు సార్. ఎక్కువ సంక్షేమం ఇస్తున్నారంట కదా సార్. ఎక్కడ నాకు ఇద్దరు అమ్మాయిలు సార్. ఒక్క అమ్మాయి కూడా తల్లికి వందనం పడలేదు సార్. స్థలాలు పేర్లు పెట్టాం. అప్పుడులో మహానుభావుడు మాకు వచ్చే టైంలో ఆయన దింపేశారు సార్. ఈ కూటమి ప్రభుత్వం మహాప్రభుత్వాలు ఇవన్నీ రౌడీ రాజ్యాలని ఒకటైపోయి మా దేవుడు అన్నని దింపేశారు. అయినా బలం మా అందరం మేము బలమే సార్. ఆయనకి 2000 పక్కగా మెజార్టీ వచ్చే అవకాశం పిడాపు నియోజకవర్గం కూడా ప్రతి వరకు పని అయిపోయింది. ఇంకా మేమే 15 ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కళ్యాణ్ కూడా బలంగా కోరుకుంటున్నారు. వాళ్ళ కళ్ళకు అంటున్నారు సార్. కళ్ళలో దిగిపోతే మంచిది అనుకుంటున్నాను సార్. మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో అడిగిన మా జగనన్న గురించి చెప్తారు. మేము తప్పు చేసామని ప్రతి ఒక్కరు బాధపడుతున్నాం. ఆయనకు ఓటేసి మేము చాలా బాధపడుతున్నాం. మేము అనుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్ళే ఉండాలి, చంద్రబాబే ఉండాలి, మేమే ఉండాలి, ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, జనాలు బాగుంటారు, జగన్ వస్తే విధ్వంసం అని అంటున్నారా? మరి ఆయన కూడా ఏది సారా? ఏమీ లేదండి. పిడాపు నియోజకవర్గం అది అంటున్నారు, ఇది అంటున్నారు సార్. ఎవరిని విమర్శించి అంటలేదు సార్. ఏది ఎక్కడ అభివృద్ధి చేయించారు చెప్పండి సార్? మా జగన్ ఉన్నప్పుడు అన్ని అభివృద్ధి జరిగాయి సార్. అన్ని ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పల్లెటూరులో, ప్రతి పట్టణంలో స్కూల్లే కాదు, హాస్పిటలే కాదు, మా పిడాపం తాలూకు తాడితో కొనిపుడు సార్. ప్రతి పట్టణం, ప్రతి స్కూల్లో అన్ని అభివృద్ధులు జరిగాయి సార్. మాకు ఇక్కడ ఏం జరిగింది సార్ చెప్పండి? ఏమీ అభివృద్ధి అయితే జరగలేదు సార్. లేదు సార్. ప్రపంచ స్థాయి అమరావతి కడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు, సంక్షేమం డబ్బులు ఇస్తున్నారంట కదా. ఏది సార్? ఎక్కడండి? ఎక్కడ ఏమి మాకైతే ఎక్కడ కనిపించలేదు సార్. ఎక్కడ దాకా ఏంటి సార్? మా మధ్య కూలి పని నాకు ఇద్దరు అమ్మాయిలు సార్. ఒక్క అమ్మాయి కూడా పడలేదండి. పీజీ రిజర్మెంట్ ఆయన నుంచి మా అమ్మాయి పెద్ద అమ్మాయికి పడదండి, మా చిన్న అమ్మాయికి పడదండి. నాకు న్యాయం జరిగిందండి. మా జగన్లోనే న్యాయం జరిగింది. ఇలాంటి చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎవరున్నప్పుడు బాగుందంటున్నారు? మా జగన్ ఉన్నప్పుడే బాగుందంటున్నారండి. డ్వాక్రా ఆశ్రయాన్ని, డ్వాక్రా పిల్లలకని, డ్వాక్రా మహిళలకని, మా పిల్లల చదువులకని సంక్షేమం మా జగనన్నలోనే చూసామండి. హాస్పిటల్ మా నాన్నగారు హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యశ్రీ కూడా పడలేదు, ఆపేశారండి. సొంత డబ్బుతో మేము ఆపరేషన్ చేయించుకున్నామండి.